శుభమస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు భక్తులు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సందర్శనం, సుదర్శనం లేదు దర్శనం ఎలా చేసుకోవాలా? గత కొన్ని సంవత్సరాలుగా మన గుడికి కూడా వస్తుంటారు భక్తులు. వాళ్ళ తాలూకా వేషధారణ, వాళ్ళ యొక్క అవతారాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. అందువల్ల మా విధిగా మేము చెప్పాలి కాబట్టి ముందుగా ప్రవేశిస్తూనే పాద ప్రక్షాళన చేసుకోవాలి. కాళ్ళు చేతులు వీలుంటే నీళ్లు చల్లుకోవాలి. అది శరీర శుద్ధికి. రెండవది వస్త్రధారణ. చాలామంది కడ్రాయలతో వచ్చే విధంగా తయారైపోయినారు. ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ షార్ట్లు వేసుకోవడం, టీషర్ట్లు వేసుకోవడం, అర్ధనగ్నంగా రావడం. మనం గుడికి వస్తున్నామా లేదు ఇతరత్ర పెళ్ళికి వస్తున్నామా అని అర్థం కాకుండా ఉన్నది వీళ్ళ పరిస్థితి చూస్తూ అంటే. కానీ దయచేసి మన యొక్క సనాతన ధర్మంలో ఏం చెప్పినారో వస్త్రధారణ కానీ వాళ్ళ అలంకారం కానీ ధర్మబద్ధంగా చూసేటే ఎదుటివాడికి నమస్కారం చేసే భావన కలగాలట. తిలకధారణ, ఒక విభూదో, ఒక చందనమో, ఒక కుంకుమో, ఖచ్చితంగా మనకు ఉండేటువంటి చక్రాలు ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అరాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారకం అని ఇక్కడ పెట్టుకోవాలి. ఆజ్ఞా చక్రంలో ఇది చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ చెప్తా అవకాశం వచ్చినప్పుడు. చక్కగా తిలకధారణ, విభూది పెట్టుకుంటే శివస్వరూపము, చందనం పెట్టుకుంటే విఘ్నేశ్వర స్వరూపము, కుంకుమ పెట్టుకుంటే అమ్మవారి స్వరూపము, ఈ మూడు పెట్టుకుంటే సర్వదేవతా స్వరూపము. కాబట్టి మీకు నచ్చిన రీతిగా అందరూ కూడా తిలకధారణ పెట్టుకొని ముందుగా గుడి లోపలికి ప్రవేశించినాక పాద ప్రక్షాళన నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు ముఖము సంప్రోక్షణ నీళ్ళు చల్లుకొనేసి మొట్టమొదట గుడిలో ఒకవేళ నవగ్రహ దేవతలు ఉంటే వాళ్ళకి ప్రదక్షిణ చేయండి. చేసేటప్పుడు మీకు తెలుసుంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రభ్యస్య రాఘవే కేతవే నమః అనే శ్లోకాన్ని చెప్పుకుంటా ఒకసారి లేదు 9 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మళ్ళా కాళ్ళు చేతులను కడుక్కోబాకండి. అది పరమదోషం. వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళు మనకంటే హయ్యెస్ట్ స్టేజ్లో ఉంటారు. మన జీవితాలు నిర్దేశించేసి వాళ్ళు నవగ్రహాలు కాబట్టి వాళ్ళకి ఒక నమస్కారం చేసుకోండి. ఈ నమస్కారం చేసేటప్పుడు కూడా మాతృ నమస్కారం, పితృ నమస్కారం, గురు నమస్కారం, దేవత నమస్కారం, సర్వదేవత నమస్కారం అనే పద్ధతులు ఉన్నాయి. కానీ నమస్కారం చేసేదే కష్టమైపోతుంది ఈ కాలంలో భక్తులకి. దయచేసి ఒకటే నమస్కారం పెట్టండి సార్. ఇలా పెట్టుకోండి, ఇలా అనేసి ముద్దులు పెట్టేది, ఇతరత్ర చేష్టలు చేసేది అవన్నీ చేయబాకండి దయచేసి. ఒక నమస్కారమే గొప్ప సంస్కారం. అలా నమస్కారం చేసిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. శివాలయంలో ఒక ప్రదక్షిణ ఒక రకంగా ఉంటుంది, విష్ణువులో ఒక రకంగా ఉంటుంది. మీరు వెళ్ళే గుడి ఏ గుడో తెలుసుకొని ఆ యొక్క దేవతామూర్తికి ఇష్టమైన విధంగా ఈ యొక్క ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు మా దేవస్థానం శివాలయం కాబట్టి ఈ శివాలయంలో మా యొక్క ధ్వజస్తంభం దగ్గర నిలుచుకొని ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి సోమసూత్రం ఉంటుంది, దాన్ని చండీ ప్రదక్షిణ నమస్కారం అంటారు. అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ అక్కడ తిరుక్కొని వచ్చేయాలి. ఒకసారి వెళ్ళి తిరుక్కొచ్చి ఒక ప్రదక్షిణ. అట్లాగా మీ ఓపికను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ నమస్కారం ప్రదక్షిణ చేసేటప్పుడు భౌతిక విషయాలు, ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, స్నేహితుల విషయాలు, సెల్ ఫోన్లో మాట్లాడాలు ఇవన్నీ నిషేధం. ఇవి ఇలా చేస్తే అది వృధా ప్రయత్నమే. అది నమస్కారం ప్రదక్షిణ కిందికి రాదు. ఏదో టైంపాస్ కోసం చేసుకుంటూ ఉంటుంది. నిండు గర్భిణి గర్భం దాల్చి అడుగులో అడుగు వేసుకుంటూ ఎలా నడుస్తుందో ఒక కాలు పెట్టి ఒక కాలు ముందు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది అసలైనటువంటి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ చేసే సమయంలో కూడా భగవన్ నామస్మరణ, మీకు ఇష్టమైన నామస్మరణ చేసుకుంటూ కూడా ఆ యొక్క ప్రదక్షిణ చేసుకోవాలి. మనిషికి చోట మనసుకు చోట చేసే ప్రదక్షిణ వ్యర్థమైన ప్రదక్షిణ. దయచేసి అలా చేయకండి. చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేయండి. అలా చేసుకొని ప్రదక్షిణ చేసుకొని నేరుగా విఘ్నేశ్వర దర్శనం చేసుకోండి.
మాది శివాలయం కాబట్టి ముందు స్వామిని దర్శనం చేసుకోండి, విఘ్నేశ్వర స్వామిని. అటు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, ఆయన దర్శనం చేసుకోండి. ఆ పక్కనే అమ్మవారి జ్ఞానాంబిక ఉన్నారు, ఆమె దర్శనం చేసుకోండి. అట్లా నేరుగా అట్లా తిరిగి వచ్చి నందీశ్వరుడు, శివార్చన, శివ పూజ, శివదర్శనం ఏది చేయాలన్నా ముందు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థ అనుజ్ఞాం ధాతుమర్హసికి అనే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఇది చెప్పలేరు, నీకు తెలియదు. ఒకటే, స్వామి నందీశ్వర, స్వామి దర్శనం కోసం వచ్చాం, అనుమతించు స్వామి అని చిన్నగా మాట్లాడేసి మీరు స్వామి దర్శనం చేసుకోండి. ఇది దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని అర్చన, భగవంతుడికి అన్నీ తెలుసు. ఏ జీవి ఎన్ని జన్మలు పుట్టాడు, ఏ జన్మల్లో ఉన్నాడు, ఏం చెప్పాలా, ఏం చెప్పకూడదు, ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదు తెలుసు. కానీ అర్చన పోని చేస్తాం మేము. ఒక వ్యక్తి వచ్చినప్పుడు గోత్రం చెప్పి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక్కరి పేరు చెప్పి సపకుటుంబం అంటే చాలు. ఇంట్లో అందరి పేర్లు, గర్భంలో ఇంకా డెలివరీ కాదు ఆయన పేర్లు, ఏది పడితే అన్ని పేర్లు చెప్పకూడదు. అది చెప్పేదానికి మీకు కష్టం, చెప్పించుకునేది మాకు కష్టం. ఇంతమంది ఎందుకంటే మీ కింద ఇంకా భక్తులు ఉంటే అందరికి మేము చేయాలా. దయచేసి ఎక్కడ మీరు గుడికి వెళ్ళినా యజమాని పేరు చెప్పండి. యజమాని పేరు చెప్పాక సపకుటుంబానాం అంటే చాలు. ఇలాగ అర్చన చేసుకునేసి వాళ్ళు అర్చకులు ప్రసాదం తెస్తే తీసుకోండి. కొద్దిసేపు గుళ్ళో కూర్చొనేసి కేవలం భగవత్ చింతన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం కానీ జపం కానీ అనుష్ఠానం చేసుకునేసి ఏతద్ కర్మఫలం పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వర నీ యందు అచంచలమైన భక్తిని మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకోండి. శుభమస్తు. తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. శివానుగ్రహ రక్ష.